నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీలో రోజుకొక భాగవతం అయితే బయటపడుతున్న తరుణంలో మొన్నటిదాకా చూస్తే విజయసాయిరెడ్డి ఇంకా శాంతి వివాదం ఇంకా సద్దుమనక ముందే ఇప్పుడు మళ్ళీ ఒక వివాదం అయితే తెర మీదకి వచ్చింది. ఇదే మన దువ్వాడ శ్రీనివాస్ గారి వివాదం అయితే తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ గారు తన వైఫ్ కి విడాకులు ఇచ్చేసి తన స్నేహితురాలతో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు మరి వార్తలు వస్తున్నాయి. సార్ దీని మీద మనతోని మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే అసలు వైసీపీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి వాళ్ళే బయటకు వస్తున్న సందర్భంలో ఒక్కరి గురించి అయితే ఖచ్చితంగా వస్తుంది సార్. 2 రోజులకు ఒకరి గురించి అసలు వైసీపీ పార్టీలో ఉంది మొత్తం వాళ్ళేమో అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటంటారు అంటే వాళ్ళ స్నేహితురాలతోని పెళ్లి కోసం సొంత భార్యకి విడాకులు ఇస్తానని చెప్పేసి తను ప్రకటించడం జరిగింది. అసలు దీన్ని అసలు ఎలా చూడాలంటారు మరి? మొదట మీకు మన నా తరఫున తెలుగుదేశం పార్టీ మొదట నమస్కారం. దువ్వాడ సీఎం గోల తీరిందా? ఎందుకంటే ఎత్ర నారీసు పూజితే దమయంతి తత్ర దేవత అంటారు. ఎక్కడ మహిళల్ని పూజింప పెడతారో అక్కడ దేవతలు విహరిస్తారు అంటారు. ఆయన ఈ మధ్య కాలంలో కొన్ని ట్రోల్స్ చేశారు. హిందూ ధర్మం గురించి, ఏకపత్నీయత గురించి, సంసారం గురించి, బాధ్యతల గురించి. ఆయన చూస్తే ఏదో ఉత్తమోత్తమ పురుషుల్లాగా ఆ వీడియోలో మాట్లాడాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన దుర్మార్గమైన మాటలు కూడా విన్నాను. ఎందుకంటే 4 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు మాట్లాడి అంటే వ్యక్తిగత దోషాలు చేసి, ఇది కాకుండా చాలా విషయాల పైన ఆయన ఏదో హిందూ ధార్మికానికి బ్రాండ్ అంబాసిడర్గా మాట్లాడిన మాటలు వీడియోలు చూశాను. చివరికి ఎదుటి చెప్పేందుకు నీతులు ఉన్నాయి అనే మాట అయింది. తను మాత్రం దమ్మను కూర్చొని దూరుతాడు. ఎంత దుర్మార్గమైన మనిషి అంటే దువ్వాడ వ్యక్తి. ఈయన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెద్దల సభ పంపించారు. ఈయన పెద్ద మనిషి అనుకోండి. పెద్దల సభ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ అసెంబ్లీ, శాసనసభ. సో ఇవన్నీ చూస్తుంటే బాధ కలిగించే విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమంది ఫోరెన్ స్టార్స్, మన ఎవరు గోరంట్ల మాధవ్ కాడి నుంచి విజయసాయి వరకు అమ్మటి, అలాగే ఈరోజు ఈయన దువ్వాడ శ్రీనివాసు, మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, ఇలాంటి వాళ్ళందరూ ఫోరెన్ స్టార్స్ ఒక బ్యాచ్, బంగారు తాగి అమ్మే డకాయిట్లో ఒక బ్యాచ్, డ్రగ్స్ సేల్ చేసి అమ్మే వాళ్ళు ఇంకో బ్యాచ్, జే బ్రాండ్ తయారు చేసి అమ్మే వాళ్ళు ఇంకో బ్యాచ్, సమాజంలో ప్రజలు పీల్చి పిప్పి చేసే రాక్షస దుర్మార్గంతో కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీగా పెట్టారా? నాకు అర్థం. ఎందుకు వీళ్ళు గొప్ప పని చెప్పారు, బ్రహ్మాండమైన ప్రవచనాలు, చగంటి సువటేశ్వరరావు గారు లాగా ప్రవచనాలు చెప్పారు. తీరా మారా నిత్య జీవితంలో వాళ్ళ జీవితంలో తొంగి చూస్తే మొత్తం కంపే. మొదటి భార్య ఉంది, 2 పిల్లలు, ఒక అమ్మాయి అమెరికాలో సెటిల్ అయింది, ఇంకొక అమ్మాయి డెంటల్ డాక్టర్ చదువుతా ఉంది. ఏదో ప్రొఫెసర్లు ఉంటాయి, మాట్లాడతారు, సంసారం ఉన్నాక ఉంటాయి. వెంటనే ఇంకొక ఆమె మాధవి ఆమె ఉంటుందని అడల్టరీ అంట. అడల్టరీ అంటే అర్థమైందో తెలుసు కూడా, ఎందుకు మాట్లాడేదో నాకు తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రేమించుకున్న వాళ్ళు కలిసి ఉంటే సహజీవనం అంట, పెళ్ళైన వాళ్ళు కలిసి ఉంటే అడల్టరీ అంట. అడల్టరీ అంటే అర్థమైందో డెస్టినీలో ఒకసారి చూస్తుంటే బాగుండదు. చాలా దుర్మార్గం. అంటే వేరే వాళ్ళు చేస్తే పెద్ద సంసారం, మేము చేస్తే వ్యభిచారం అనే విధంగా మాట్లాడుతుంటే ఆవిడ నాకు గైడు, ఆయన అండ, ప్లస్ ఆయన ఫిలాసఫరు, నాకు అన్ని రకాల అండగా ఉండే వ్యక్తి దువ్వాడ శ్రీను. మేమిద్దరం కలిసి ఉంటే తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తాను. నిజంగా మీలాంటి అప్కమింగ్ లేడీస్ అమ్మాయిలకు కానీ, బాగా సంసారపక్షంగా ఉండే కుటుంబాలకు కానీ ఆమె అడిగిన ప్రశ్నలకి అందరూ ముక్కులు వేలేసుకుని దిగ్భ్రాంతులు అయిపోయారు. ఇట్లాంటి సంసారాలు ఉంటాయా? పైగా అమ్మ కన్న కూతుర్లు ఇంటికి వెళ్ళి నాన్న ఇంటికి రా అంటే వాళ్ళ మీద కర్రెత్తుకుని అడ్డుకుని బయలుదేరుతాడని నాకు అర్థం కాలేదు. పట్టుకున్న పిల్లలు కదా వాళ్ళు, ఎంత కాదన్నా నేను చూడాలని రండి నాన్న అంటే, నీకు కేర్ ఆఫ్ అడ్రస్ లేని వైజాగపట్నంలో కనీసం నీకు రూమ్ రెంట్ కూడా కట్టలేని పరిస్థితుల్లో నువ్వు ఉంటే నిన్ను తీసుకుపోయి వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు రాజకీయాల్లో మంచి పొజిషన్ లో కూడా ఉండేవాడు. ఆయన తీసుకొచ్చి ఇరవై క్వాలిటీ చేసుకుంటే ఆయన సంపదతో నువ్వు ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద విల్లాస్, బిల్డింగ్లు కట్టుకున్నావు. ఈ పొద్దు ఆవిడ నీకు చేదైపోయింది. అసలు నాకు తెలిసి మీరు ఇంకొక సంసారాల గురించి మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ గురించి, లేదో గతంలో బాబు గారి యొక్క భార్య గురించి విమర్శించారు, లోకేష్ గారి బాడీ షేవింగ్ గురించి మాట్లాడారు. ఇవన్నీ చూస్తుంటే అమ్మా
వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కామాంధుల పార్టీ, ఒక డ్రగ్గులు తీసుకునే ఒక ముఠాల పార్టీగా మారిపోయింది. అటువంటి పార్టీ కాబట్టి ఈ రోజు మాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇంత దారుణంగా ఓడించి మీ అవసరాలు మాకు లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని పక్కన పెట్టారు. చివరికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ మాకు అవసరం లేదని పక్కన పెట్టే పరిస్థితికి వచ్చేసారు. ఇది కాకుండా విశాఖపట్నంలో ఆయన చేసిన దందాలు, భూదందాలు, ట్యాక్స్ మీద వసూలు చేసిన గతంలో మీరు గమనించారు లేదా, వీడియోలు చూశాను. ఒక కారు ముందర కూర్చొని కర్ర పట్టుకొని అందరినీ రండి రా చూసుకుందాం అని చెప్పి సవాల్ అభివృద్ధి చేస్తున్నాం. ఆయన ఎమ్మెల్సీ అయితే నాకు అర్థం లేసేటప్ కౌన్సిల్ నాకు అర్థం కావడం లేదు. ఆయన పెద్ద సభలో పంపించేది జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాలేదు. పైగా జగన్మోహన్ రెడ్డి గారు భుజమే చేసుకొని ఉత్తముడు, సౌమ్యుడు, మంచివాడు, ఆ సీనుని గెలిపించండి, ఆయన దగ్గరుండి విశాఖపట్నాన్ని నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ఎలక్షన్ లో సీట్ ఇచ్చారు. ఇవన్నీ పోయినసేటుగా చూస్తా ఉంటే దియ్యాలు వేదాలు వలిచినట్టుంది. దుర్మార్గులు దుశ్శాసనులుగా మార్చిన ఈ రాష్ట్ర గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, సామంతులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పైకి కనబడేంత తలతొక్కాయలాగా లేరు. వీళ్ళు లోపల నికృష్ట నీచి దౌర్భాగ్యమైన బుద్ధులు పెట్టుకున్నారు. తప్పుడు విధానాలతో మహిళలు చూసే గుణాలు వీళ్ళు కనబడుతున్నాయి. సో ఇటువంటి సమాజం ఛేదరించుకున్న వ్యక్తులు వీళ్ళని చెప్పి ప్రజలు గుర్తించి వీళ్ళు పక్కన పెట్టారు. పైగా నాకు ఆశ్చర్య విషయం నేను చూశానే, భార్య పిల్లల నుంచి ఆయనకి ప్రాణహాని ఉందంట. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. అపోసమం తెలియని వాళ్ళు, వాళ్ళ నాన్నగారు రాజకీయాలు ఎదిగాడు, బాగా వెల్ సెటిల్డ్ కుటుంబం, వాళ్ళు నీ చేతిచ్చి పక్కన పెట్టారు. నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టావు, వాళ్ళ ద్వారా నీకు ప్రాణహాని ఉందంట. ఈ కూతురుని చూడకుండా చున్నీ పట్టుకుని అవుతున్నాడు నాన్న కొట్టేది. ఈయన తండ్రి ఏదో నాకు అర్థం కావట్లేదు. ఆ పాప చెప్పిన మాటలు అవన్నీ కూడా కూతురు. భర్త ఇప్పుడున్న ఎవరైతే సహజీవనం చేస్తున్నాడా లేదా మళ్ళీ అడల్టరీ చేస్తున్నాడా తెలియదు కానీ, ఆవిడ భర్త అమెరికాలో ఉంటాడు. ఆవిడ ఇక్కడ చాలా మంది టక్కరిలో ఆమెకి మహిళా ఫాలోయింగ్ ఉందంట. ఆమె చెప్పిన మాట అక్టోబర్ 21 జాయిన్ అయిందంట. ఆమె యొక్క సర్కిల్ ని, మహిళా సర్కిల్ ని చూసి జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి అయ్యి ఆ యొక్క పార్లమెంటరీ అధ్యక్షురాలు చేశారు. ఆవిడ నాకు అంత అద్భుతమైన మహిళా ఫాలోయింగ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఇష్టం, ఆ పార్టీలో జాయిన్ అయ్యాను, అధ్యక్షులు చేసి. ఆవిడతో ఈయనకేం పని? ఈయన ఆవిడ కలిసి పక్కపక్కన పడుకొని గుళ్ళకు పోయారు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కన గోడలు దిగారు. అంటే చెప్పేది శ్రీరంగ నీతులు, దూరే దుమ్మర గుడ్సులా. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చెప్పేసి ఇదా? ఇప్పటికైనా చెప్తున్నా, ఏమాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పౌరుషం, సీమీ రక్త మానం ఉంటే ఇమ్మీడియట్ గా దువ్వాడ శ్రీనివాస్ ని పార్టీ నుంచి బహిష్కరించాలి, విస్మరించాలి. ఎందుకు చేయలేదంటే, ఈయన సొంత చెల్లెలు పచ్చచీర కట్టుకుని ఒకరికి ఎత్తుకొని పోయి శుభకార్యం పెళ్లి బతికిన పోతే సొంత చెల్లిని బాడీ షేవింగ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అవగాన్ని పార్టీని చంపేశాడు, సొంత చిన్నాన్ని చంపేశాడు. మహిళల పట్ల ఈయనకే గౌరవం లేదు. ఈయన పార్టీ ఎమ్మెల్యేలు ఈయనకున్న కింద పని చేస్తున్నటువంటి కార్యకర్తలకు ఏం గౌరవం ఉంటుంది? సో ముందు మనం ఎక్కడకపోతేనే కదా వెనకుండా సక్రంగా వచ్చేది. నీకే నీ చెల్లెల పైన, అమ్మ పైన గౌరవం లేదు, నీ చిన్నాన్న పైన అసలు గౌరవం లేదు, చంపినోడు పట్టుకోలేకపోయావు. నీ కింద పనిచేస్తున్న కార్యకర్తలంతా, నీ పనిచేస్తున్న వాళ్ళందరూ రౌడీలు, గుండాలు, మహిళల పట్ల దుస్తుగా ప్రవహించే వాళ్ళు, సంసారం చేయని వాళ్ళు, ఒక రంగా తప్పుడు పని చేసే వాళ్ళందరూ నీ పార్టీలు టోటల్ గా ఆలిపా వాళ్ళంతా నీ పార్టీలు చేరారు. ఇది పెద్ద దొంగల పార్టీ, దుర్మార్గుల పార్టీగా తయారు చేసుకున్నావు. బేషరతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీకు ఏమాత్రం గౌరవం ఉంటే పార్టీని వెలివేస్తున్నారు. మీ పార్టీ ఆంధ్ర రాష్ట్రం అక్కర్లేదు. నీకు ఏమాత్రం పార్టీ అధ్యక్షుడు అయితే దువ్వాడని విత్ ఇన్ సెకండ్స్ సస్పెండ్ చేసి పార్టీని రిమూవ్ చేయాలి. కనీసం ఒక మాట మాట్లాడలేదమ్మా. ఇక్కడ కొసమేరిపోయింది తెలుసా? దువ్వాడ శ్రీనివాస్ మీద భార్య కూతుర్లు దౌర్జన్యం చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. కాబట్టి యావత్ ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులంతా విశాఖపట్నం రండి, ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. ఒక మోస్తారు మాట చెప్తే ఎవరైనా అసహ్యంగా ఉందండి. ఆయన భార్యా పిల్లలు గొడవలు పడతా ఉంటే చేతన అయితే సహాయం చేయాలి. కానీ లెటర్ ఉందా మన దగ్గర? లెటర్ పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు సిగ్గుందా, మానం ఉందా నాకు అర్థం కాల. కాకని ఊడ్చేస్తున్నారు, దుర్మార్గుడుగా నాకు అర్థం కాల. ఆయనకి అన్యాయం జరిగిందంట, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువైనాయంట. యావత్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వైసీపీ విశాఖపట్నం రండి, ధర్నా చేయాలి, ఎస్పీ ఆఫీస్ ముందర న్యాయం జరగాలి, మానవ హక్కులు భాగం కలిగిందని చెప్పి ఆయన పిలిపిస్తాడు. అసహ్యంగా లేదా మీకు? అసలు మీరు మనుషులేనా? అన్నం తింటున్నారా? మీ తల్లిదండ్రులు పెంచిన పద్ధతి ఇదేనా? నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఇంట్లో మహిళ ఉంటది. అందుకన్నా ఎక్కడ మహిళలు పూజలు పడతారో అక్కడ దేవతలు వివరిస్తారనే సాంప్రదాయం హిందూ సాంప్రదాయం. దానికి బ్రాండ్ అంబాసిడర్ భారతదేశంలో రామాయణాన్ని, మహాభారతాన్ని కోర్టులోను, దేవాలయాలను చదువుకున్న పుస్తకాలు రాస్తారు. ఇలా బతకండి, ఇలా జీవించండి, మహిళల పట్ల గౌరవపూర్వకంగా వ్యవహరించాలని చెప్పారు.
ఇలాంటి 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకొని దాని సంసారం అని పేరు పెట్టి దాన్ని అడల్ట్ ట్రీ అని పేర్లు పెట్టి వైఎస్ఆర్సీపీలో తాగుడు మొదలాడుతున్న మీ యొక్క 4 స్టార్ మెంబర్స్ అంతా మీ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. కంటిన్యూగా మీ వాళ్ళే కోరంట్ల మాధవ్ కాడి నుంచి విజయసాయి రెడ్డి వరకు దువ్వాడ వరకు అమ్మటి రాంబాబు అవంతి శ్రీనివాస్ గారు ఎందరో పేర్లు వరుసగా చెప్తున్నారు. ఏంటిది నాకు ఈ మధ్య ఆయన జగంపూడి శ్రీనివాసరావు అంటే ఎవరో జగంపూడి గారు, ఆయన కూడా ఒక మహిళతో సంబంధం ఉన్నాయంట. ఆవిడ కూడా హర్జన మహిళతో డెలివరీ చేయించాడంట. ఆవిడ సపరేట్ ఇల్లు కట్టించాడంట. ఏంటి విజయసాయి రెడ్డి గారు ఎక్కడికి పోతున్నాం మనం? కోట్లు మీ రెండో పేర్లకి డబ్బులు ఇచ్చి రెండో భార్య పేరుతో వేల కోట్ల రూపాయలు విల్లాలు ఇచ్చి బిడ్డలు కనిస్తా ఉంటే పరాయి ఆడపిల్లలు మీ కంటి కనబడకూడదా? పరాయిల మహిళలు మీకు తక్క చెల్లితో సమానం కాదా? మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అందరూ కూడా మీరేమన్నా మహిళల పట్ల ఇదే దృక్పథం చూస్తున్నారా? కామాంధ్ర పార్టీగా ఉంది కదా సార్ వైఎస్ఆర్సీ పార్టీ. నాకు అర్థం కావడం లేదు. మహిళలు ఎవరు ప్రశాంతంగా నిలబడడం లేదా? అందుకేనేమో జగన్మోహన్ గారు ఈ రాష్ట్రాల్లో 30,000 మంది ఆడపిల్లలు తప్పిపోతే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా చెమ కొట్టుకుని ఉన్నాడు. పవన్ కళ్యాణ్ అడిగారు అన్నమాట, చెప్పలేదే, ఇప్పటివరకు రాలేదే. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇతను ఇమీడియట్ గా ఎమ్మెల్సీ పీకేయాలి, పార్టీని సస్పెండ్ చేయాలి. చట్టపరంగా తెలుగుదేశం పార్టీ న్యాయపరంగా వాళ్ళు న్యాయం చేస్తాం. ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసి తగిన న్యాయం చేసే విధంగా తెలుగుదేశం పార్టీ అడుగులేస్తా ఉందమ్మా. వాళ్ళకి న్యాయం చేసే వరకు నిలబడతామనే విషయం స్పష్టంగా తెలియజేస్తూ ఇతను యొక్క దుర్మార్గ చర్యల్ని ప్రజల ముందు ఎండగట్టి వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి బహిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజల ముందు అని చెప్పి ఒకసారి విజ్ఞప్తి చేస్తుంది.